సిద్దిపేట జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. మిరుదొడ్డిలో యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. రైతు వేదిక దగ్గర అర్ధరాత్రి నుండి బారులు తీరారు. రైతు వేదికలోకి చొరబడి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. సిద్దిపేట జిల్లాలో రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. మిరుదొడ్డిలో యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. రైతు వేదిక దగ్గర అర్ధరాత్రి నుండి బారులు తీరారు. రైతు వేదికలోకి చొరబడి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సిద్దిపేట జిల్లాలో యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? జిల్లా వ్యాప్తంగా రైతులకైతే యూరియా కష్టాలు తప్పడం లేదు. అయితే తాజాగా రాత్రి నుంచి మిరుదొడ్డి మండల కేంద్రంలో ఉన్నటువంటి రైతు వేదిక వద్ద టోకెన్లు ఇచ్చి యూరియా ఇస్తారనుకున్న సమయంలో అయితే అర్ధరాత్రి యూరియా రావడంతో 5 గంటలకే యూరియా పంచుతారని చెప్పి అధికారులు చెప్పడంతో రైతులంతా కూడా అర్ధరాత్రి ఇచ్చేసి అక్కడే పడుకొని యూరియా కోసం వేచి ఉంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ముఖ్యంగా రాత్రి కూడా అదే క్రమంలో రైతులంతా కూడా రాత్రి వచ్చేసి లైన్లలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే యూరియా సమయానికి రాకపోవడంతో అక్కడ సమయానికి టోకెన్ ఇవ్వకపోవడంతో అటు అధికారులు కూడా రైతులకు సరైన అవగాహన కల్పించకపోవడంతో రైతుల దగ్గర కూడా అవగాహన లోపంతోనే ఈ రాత్రి నుంచి వచ్చేసినటువంటి రైతులంతా కూడా ఒక్కసారిగా రైతు వేదిక లోపలికి వెళ్లి టోకెన్ల కోసం అడగగా రైతులు అధికారులకు ఎదురుచేయడంతో కోపోద్రిక్తులైనటువంటి రైతులంతా కూడా అక్కడ ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేశారు. ముఖ్యంగా ఇది గత నెలలో 5-6 సార్లు ఒకే మండల కేంద్రంలో ఇలా జరిగింది. అధికారులు అయితే ఇప్పటికీ యూరియా ఎంత వస్తుంది ఎంత వస్తలేదు. అయితే పోలీసులు అధికారుల సమన్వయం కూడా లోపించడంతో అటు ప్రజలను రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తా ఉన్నది. రాత్రి నుంచి వెయిట్ చేసినటువంటి రైతులకు కూడా కనీసం యూరియా ఇవ్వకపోవడంతోనే పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ముఖ్యంగా యూరియాపై అటు ప్రభుత్వము తర్వాత అనధికార అయితే పార్టీలు కూడా తీవ్రంగా వ్యతిరేకించడంతో ఖచ్చితంగా యూరియా అందించారు చెప్పడంతో మరి ఇటు అధికారులకు కూడా సరిపడా యూరియా ఉందని చెప్పినప్పటికీ రైతులకు మాత్రం క్షేత్రస్థాయిలో యూరియా మాత్రం అందడం లేదు. ఆ పరిస్థితి చాలా తీవ్రంగా పరిగణించవచ్చు. రైతులకు బడాబాబులకు మాత్రమే యూరియా దొరుకుతుందని చెప్పి కొంతమంది రైతులు కూడా వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి సామాన్య రైతులకు అయితే యూరియా దొరకడం చెప్పవచ్చు. అటు అధికారుల సమన్వయం లోపమే ఇది ముఖ్యంగా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అయితే ఒక రోజు ముందు టోకెన్ ఇచ్చి నెక్స్ట్ డే యూరియా ఇస్తే బాగుంటుందని చెప్పి కొంతమంది రైతులు అధికారులకు చెప్పినప్పటికీ వాళ్ళు పెడిచేసిన పెట్టక అసలే పట్టించుకోవడం అని చెప్పి రైతులు ఆవేదన చేస్తా ఉన్నారు. అర్ధరాత్రి ఇచ్చేసి అటు చలిలో పడుకొని యూరియా కోసం ముప్పు తిప్పబడుతున్నా మాకు ఇప్పటికీ యూరియా అందడం లేదు, మా పంటలు నాశనం అవుతున్నాయని చెప్పి రైతులు ఆవేదన చెందినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తానికి ఈ పరిస్థితులు అయితే జిల్లాలో అనేక చోట్ల జరుగుతా ఉన్నాయి. అయినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా అయితే ఉన్నారు. మొత్తానికి అధికారం అటు ప్రభుత్వం పట్టించుకొని వెంటనే యూరియా రైతులకు సరిపడా యూరియా అందించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.
డబుల్ బెడ్రూమ్ల లబ్ధిదారులు ఆర్టీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. అర్హులుగా కేటాయించిన ఇళ్లను తమకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారులు రీసర్వే పేరుతో తమ పొట్ట కొట్టొద్దని కోరారు. అయితే సంగారెడ్డి జిల్లా ఆందోళ్ జోగిపేట మున్సిపల్ పరిధిలో బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్రూమ్లు నిర్మించి లబ్ధిదారులను గతంలోనే ఎంపిక చేసి ఇళ్లు కేటాయించారు. కానీ లబ్ధిదారులు అక్కడ నివాసం ఉండకుండా డబుల్ బెడ్రూమ్లకు తాళాలు వేసుకున్నారనే సమాచారంతో అధికారులు లబ్ధిదారులను అనర్హులుగా ప్రకటిస్తూ నోటీసులు జారీ చేశారు. అసలైన లబ్ధిదారులను గుర్తించేందుకు రీసర్వే చేయాలని అధికారులు నిర్ణయించారు. దీంతో అధికారులపై బాధిత లబ్ధిదారులు మండిపడ్డారు. తాము ఇక్కడే ఉన్నామని తమకు ఇచ్చిన నోటీసులను వెనక్కు తీసుకుని ఇళ్లను తిరిగి ఇవ్వాలని లబ్ధిదారులు నిరసనలు వ్యక్తం చేశారు. 120 మంది బాధిత లబ్ధిదారులు ఆందోళ్ ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం ఆర్డీఓ పాండుకు బాధితులు వినతి పత్రం అందించారు. మేము ఏదో ఒకటి చేసాం, ఇల్లు గురించి సావననే వస్తాం. ఇక ఇది మాత్రం ఫైనల్. ఇక మేము ఇప్పుడే చచ్చిపోమంటే చచ్చిపోతాం ఇల్లు కోసం. ఇదైతే గ్యారంటీ. ఎందుకంటే కాదు, మాకు ఇల్లు లేదు అసలు. చూసుకోండి, ఎంక్వైరీ చేసుకోండి. మీరు ఏం అవసరం ఉంటే అది చేసుకోండి, రండి. ఎవరన్నా అమ్ముకున్న వాళ్ళకి మీరు ఫైన్ వేయండి, చూడండి, రావాలి, చూసి ఎంక్వైరీ చేసి మాట్లాడండి. పేదల జోలికి అసలే రావద్దు, రావద్దు అసలు. టైమింగ్ అంటే ఉండాలంటే ఉండాము, మేము ఉండలేము. ఆ టైంకి ఉండాలి, డైలీ రావాలంటే కాదు. కూలి పని చేసుకుంటాం, ఎక్కడికి వెళ్ళినా కూడా మేము హాజరు ఇవ్వాలంటే వేసుకోవడానికైనా పొద్దంతా పట్టుకొస్తా, ఇంటికి వస్తా. అప్పటిదాకా ఎవరుంటారా? ఉండి ఎంక్వైరీ చేసుకోండి. కిరాయికి ఇస్తే అమ్ముకుంటే తాళం వేసుకోండి. రూపాయలు ఇస్తావు, పట్టుకొని 10 రూపాయలు ఇస్తారా నాకు? ఏం తినాలి? ఎంత బాగా ఊళ్ళోకి రావాలి. ఏడికి వచ్చినా సాయంకి వచ్చినా ఊళ్ళోకి రావాలి. ఇక్కడ వచ్చిన చూసి అక్కడ మీరు వేసుకున్న న్యాయమేనా? ఇది ఇచ్చి కొనుక్కున్న న్యాయమేనా? ఏమంటున్నామా ఇప్పుడు? ఆర్టీఓ ఏమన్నా చచ్చిపోతారు, చేయనా లేదా? అవి మనుంటారు, చేయనా లేదా? అవి సకలలో ఏముంటాయని చెప్పండి. హైదరాబాద్ జేబీఎస్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. కంటోన్మెంట్ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. కంటోన్మెంట్ ల్యాండ్ లో అక్రమంగా వెలిసిన షాపుల్ని కూల్చివేస్తున్నారు. భారీగా పోలీసులు మోహరించారు. నేడు బోయిన్పల్లి మైదానంలో కంటోన్మెంట్ వాణి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మైదానాన్ని పోలీసు అధికారులతో కలిసి గత రాత్రి సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కంటోన్మెంట్ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రారంభిస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కంటోన్మెంట్ తో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదనే విధంగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతుంటాయని, మొట్టమొదటిసారి రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల అధికారులతో పాటు కలెక్టర్, కంటోన్మెంట్ సీఈఓ, కంటోన్మెంట్ అధికారులు కూడా ఇందులో పాల్గొని ప్రజల సమస్యలపై అక్కడికక్కడే పరిష్కారం చూపే విధంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజల వద్దకు పాలన తీసుకురావాలనే ఉద్దేశంతో కంటోన్మెంట్ వాణి నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
గ్రూప్ 1 విషయంలో కోర్టు ఆర్డర్ ప్రకారం రివాల్యుయేషన్ నిర్వహిస్తామని రీషెడ్యూల్ పై ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గాంధీ భవన్ లో ముఖాముఖి అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ డ్రగ్స్ తయారీపై పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. ప్రభుత్వం సెక్రటేరియట్ కు మాత్రమే పరిమితం కాకుండా ప్రజలకు చేరువయ్యేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు. ముఖాముఖి కార్యక్రమంలో ఎక్కువగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ధరణి లోపలపై విజ్ఞప్తులు వస్తున్నాయని చెప్పారు. గత 10 ఏళ్లు ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను చూపి ఊరించారని ఆయన విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడితే అంటే ఇందిరమ ప్రభుత్వం, ఇందిరమ పాలన వస్తే ప్రజలకు చెప్పినటువంటి ప్రతి అంశం పట్ల ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పడం జరిగింది, అమలు చేస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈనాడు కేవలం సెక్రటేరియట్కే పరిమితం కాకుండా మా నియోజకవర్గాలకే పరిమితం కాకుండా ప్రజలు అటు ప్రజాభవన్లో ఎవరొచ్చినా, రాష్ట్రం నలుమూల నుంచి ఎవరొచ్చినా వాళ్ళకి విజ్ఞాపనలు స్వీకరించేట్టు ఏర్పాటు చేస్తాం. అట్లాగే కాంగ్రెస్ పార్టీ పరంగా రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎవరు గాంధీ భవన్కి వచ్చినా వాళ్ళ యొక్క విజ్ఞాపనల్ని, వినతులు స్వీకరించి వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులతోటి అంటే గ్రామస్థాయి అధికారి నుంచి రాష్ట్ర స్థాయి అధికారి దాకా, గ్రామ సెక్రటరీ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ దాకా వాళ్ళ సమక్షంలోనే మాట్లాడి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. టీటీడీ అన్న ప్రసాదాలకు కూరగాయలు విరాళంగా అందజేస్తున్న దాతలతో ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సూచించారు. కూరగాయల దాతలతో బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. ఇటీవల అన్నప్రసాద విస్తరణ చేసిన నేపథ్యంలో దాతలు మరింత ముందుకు వచ్చి సహకరించాలని కోరారు. ప్రస్తుతం దాతలు రోజుకు 25 రకాల కూరగాయలు 6 నుండి 7 టన్నులు అందజేస్తున్నారని, బ్రహ్మోత్సవాల సమయంలో రోజుకు 10 టన్నులు అవసరం ఉంటుందని అన్నప్రసాదం డిప్యూటీ ఈవో రాజేంద్ర కుమార్, క్యాటరింగ్ ఆఫీసర్ శాస్త్రి వివరించారు. తమిళనాడు, కర్ణాటక, ఏపీకి చెందిన కూరగాయల దాతలను వెంకయ్య చౌదరి శ్రీవారి ప్రసాదాలతో సత్కరించారు. In addition to regular donors, sanitary transport. To ensure freshness and avoid damage to the vegetables during transit, the actions VIP darshan facility with vegetable along with their family. The road is 6.95. దాదాపు 7 టన్నులు అంత ఎక్కువ పెరిగింది. సో ఇది ఇండికేట్ 4% ఇంక్రీజ్ పెరిగినట్టు. అలానే వెజిటబుల్ డోనర్స్ తోటి ఒక మీటింగ్ చేయడం జరిగింది బ్రహ్మోత్సవాలను దృష్టిలో పెట్టుకొని. వీళ్ళందరూ కూడా లాస్ట్ 30 years నుంచి టీటీడీ తోటి బాగా అసోసియేట్ అయిన డోనర్స్. రాష్ట్రంలో నుంచే కాకుండా కర్ణాటక నుంచి, అలానే తమిళనాడు నుంచి, మిగతా ప్రాంతాల నుంచి కూడా వాళ్ళు కంటిన్యూస్గా దాదాపు మంత్లీ 7 టన్స్ వెజిటబుల్స్ ఇక్కడ పంపించడం జరుగుతుంది. ఇక్కడ మనం కన్జ్యూమ్ చేసే, వినియోగించుకునే 7 టన్నులు కూడా డోనర్స్ ద్వారా రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఒక రకంగా అంతటా 100% సస్టైనబుల్ ప్రాజెక్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ డోనర్స్ అని చెప్పొచ్చు. ఈ సందర్భంగా అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇది ఇలానే కొనసాగిస్తూ దీన్ని మరింతగా ఇన్స్టిట్యూషనలైజ్ చేసి క్వాలిటీ కంట్రోల్ పెంచడంతో పాటు సీజనల్ గా ఏ రకమైన కల్టివేట్ చేస్తూ ఉంటారు, ఆ సీజన్స్ ప్రకారం ఏ ప్రాంతాల నుంచి ఏ సీజన్ లో ఏ వెజిటబుల్స్ పండిస్తారనే దాన్ని బేస్ చేసి అన్నదానం వాళ్ళు కూడా ప్లాన్స్ తయారు చేసుకుంటారు రాబోయే కాలంలో. ఆ విధంగా మనము పూర్తి స్థాయిలో ఇంటిగ్రేషన్ చేసుకుంటూ, ఇన్స్టిట్యూషనల్ గా వర్క్ చేసుకుంటూ, డోనర్స్ మధ్య కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ 25 రకాల వెజిటబుల్స్ డోనర్స్ నుంచి వస్తున్నాయి. దీన్ని మరింతగా డైవర్సిఫై చేసి పిలిగ్రిమ్స్ యొక్క సాటిస్ఫాక్షన్ లెవెల్ పెంచాలనే ఒక ఉద్దేశంతో మాత్రం ఈరోజు మీటింగ్ చేయడం జరిగింది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఫిలిం ప్రొడ్యూసర్ అంబికా కృష్ణ, సినీ నటులు శ్రీరాములు వేర్వేరుగా ఉదయం వీఐపీ విరామ సమయంలో గర్భాలయంలోని మూల విరాట్టును దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది వీరికి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల అంబికా కృష్ణ మీడియాతో మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. వరాహస్వామి ఆలయం రాత్రి 9 గంటలకు మూసివేస్తున్నారని, ఆ సమయాన్ని మరింత పొడిగించి భక్తులకు దర్శించుకునే అవకాశం ఇవ్వాలని సూచించారు. టీటీడీ అధికారులు ఆగమ సలహా ద్వారా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Legal action will be taken against us.